వృధాగా వెళ్ళనియకుండా మన ఇంటి ముందర చిన్న ఇంకుడుగులు తవ్వుకొని అందులోనికి మళ్లించుకున్నట్లయితే పోయేటట్టు మళ్లించుకున్నట్లయితే భూమి లోపల నీటి నిల్వ అనేది ఉంటుంది. నీటి నిల్వ అధికంగా ఉన్నదంటే మనకు ఇంత ఎండ కూడా ఉండదు. అవునా కదా? రేపు పొద్దుగల మనం బాయిలు తవ్వుకున్న బోర్లు వేసుకున్న నీటి గుట్టలు పైకి వస్తాయి. లేదని చెప్పి మనం మోర్లలో ఆన్లైన్ లో పోతా ఉంటాయి. పోతే రేపు పొద్దుగల పాతాల లోపల అడుగంటిపోయిన జలాలు ఎన్ని ఫీట్ల బోర్లు వేసినా కానీ నీళ్లు రావు, ఎంత బాయిలు అవినా కానీ నీళ్లు పైకి రావు. కాబట్టి నీటి కరువు అనేది వచ్చిందంటే మనం ఇప్పటికే బాటిలలో కొనుక్కుంటున్నాం. అవునా కదా? 10-20 రూపాయలు పెడితే నీళ్లు కొనుక్కుంటున్నాం. ఇంకా ఏమైతే అంటే పొద్దుగల 100, 200, 500 రూపాయలు కొనుక్కోవాల్సిన బాధ్యత అంటే అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఇంకొకటి ఏంటంటే మొక్కలు నాటండి, వాటిని సంరక్షించాలి. ఇది ఎప్పుడు వచ్చినా కానీ మీ దగ్గరికి 6 నెలలకు సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా మీకు ప్రతిసారి ఖచ్చితంగా చెప్తున్నాం ఏంటంటే మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. మొక్కలు నాటడం మాకేం వస్తుంది అనుకోవద్దు. మంచి గాలిని ఇస్తుంది, పండ్లను ఇస్తుంది, పూలను ఇస్తుంది. మనం బతకడానికి మనకు మెతుకు ఇవ్వడానికి మొక్కలే కారణం. కాబట్టి వాటిని పెంచాలి, వాటిని సంరక్షించాలి. రేపు పొద్దున మొక్కలు అధికంగా ఉంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వర్షాలు అధికంగా ఉండడం వల్ల పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే మన చేతిలో డబ్బులు బాగుంటాయి, పిల్లలను మంచి చదివించవచ్చు, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరి విషయాలను గమనించాలి. ఇంకొకటి గంజాయి డ్రగ్స్ ఏదైతే ఉందమ్మా, చాలా మంది పిల్లగాళ్ళు వీటికి అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తుందో తెలియదు. మర్డర్లు, మానభంగాలు, పోయి బండి మీద ముగ్గురు పోయి బస్ కింద లారీ కింద వాడు ఆ మత్తు లోపల చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లగాళ్ళను కంట కనిపెట్టుకుంటూ ఉండండి. గంజాయి డ్రగ్స్ కానీ ఏదైనా నల్లమందు కానీ ఏదైనా మనకు ఎవరి దగ్గర ఉన్నట్టు తెలిసినా కానీ, ఎవరైనా సేవించినట్టు తెలిసినా కానీ, ఎవరైనా అమ్ముతున్నట్టు తెలిసినా కానీ దయచేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి, ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనమే చేసుకోవాలి. బాధ్యత మనదే. ఎందుకంటే మన పిల్లలు రేపు పొద్దున చేతికొచ్చిన కొడుకు చేజారిపోతే ఆ తల్లికి గర్భశోకం ఎంత ఉంటుందో మీ అందరికి తెలిసిన విషయమే. అవునా కదా? మంచిగా ఎదిగింది రేపు పొద్దున మనకి ఇంత పనిచేసి బతుకుతారు, మనకు ఆసరా అవుతారు అనుకుంటే ఆ గంజాయి డ్రగ్స్ సేవించి బండి మీద స్పీడ్ గా వెళ్ళి ఎక్కడో గుద్దుకొని చచ్చిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. దీని మీద మా అశోక్ అన్న గలం లోపల ఒక మంచి పాట. కల్తీ మందు కలవాటి పడి మరి మందు దొరకక లొల్లి చేయించు, నరాలు గుంజి నడవలేక వాళ్ళు మన యువకులు నేడు పిచ్చి చేకలతో పిచ్చాసు పత్రులా పాలవుతుండయ్యో. బర్గర్లంటూ ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణమిస్తారు. అరే పానపరాగు గుట్టుకలెవడు తెచ్చే మన పల్లెల్లోకి క్యాన్సర్ రోగం కబలించావంటే మన పల్లె ప్రజలకు రాంగు రూపులు రన్నవుతారు, లారీ కింద పడి చచ్చిపోతారు. తల్లిదండ్రులకు గుర్తలు పెడుతుండే ఆ యువకులు నేడు బయటపడే మార్గాలే లేవాయే. గంజాయి తాగిందంటే శిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక ఆ బండ్ల మీద వీళ్ళ పిల్లలు చూడాలి. మన పిల్లలు 10వ తరగతి చదవంగానే చాలా పెద్దోళ్ళు అయిపోయిందని చెప్పి మనోళ్ళు ఏం చేస్తారంటే బండి అలవాటు చేస్తారు. కూరగాయలు తీసుకురాపో, జైతాలు పోయిరాపో, ఇక్కడ దించిరాపో అని చెప్పి అలవాటు చేస్తారు. అలవాటు చేయడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి బండి షోక్ ఎక్కువై మనం బయట పోగానే ఇట్లా గిడ వేస్తామని చెప్పి ముగ్గురు బండి మీద పోతారు. పోయి ఏమైతారంటే బస్ కింద లారీ కింద పడి చచ్చిపోతారు.
వాళ్ళు లేకపోతే ఎదురుగా వచ్చే వాళ్ళని వీళ్ళకి బండి ఎట్లా నడపడం తెలియదు కదా, స్పీడ్ గా పోవడం ఒక ముఖ్యం కాబట్టి అతివేగంగా వెళ్ళి ఎదురుగా వచ్చే వాళ్ళని గుద్దడం వల్ల వాళ్ళకు ప్రాణ పరిస్థితి, వీళ్ళకి ప్రాణ పరిస్థితి. ఒకవేళ కాళ్ళు చేతులు ఇరుగుతానేమో 40-45 రోజులు ఇంట్లో మంచం పట్టున, లేకపోతే తలకు దెబ్బ తాగి కోమాలకి వెళ్ళి అనుకోని బతికిన ఉన్న శవంతో సమానం. అట్లాంటి పరిస్థితి ఉంటది కాబట్టి పిల్లగాళ్ళు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బండి ఇవ్వద్దు. మైనర్ పిల్లగాళ్ళకి ఎవరికైనా బండి ఇచ్చినట్లయితే వాళ్ళకి 25,000 రూపాయల జరిమానాతో పాటుగా ఇచ్చిన తల్లిదండ్రులకు పిల్లలకు జైలు శిక్ష ఉంటది. కాబట్టి పోలీసు వాళ్ళకి కానీ ఆటో వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా జైల్లో వేస్తారు. కాబట్టి పిల్లగాళ్ళకు బండ్లు ఇవ్వకండి, వాళ్ళని ప్రోత్సహించకండి. ఎవరైతే పిల్లగాళ్ళు వాళ్ళు మేజర్ వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాక ఖచ్చితంగా అప్పుడు బండి అప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనము హెల్మెట్ ధరించాలి. మీరు కూడా భార్య భర్తలు మీరు ఎవరైనా బయటకు వెళ్ళినా కానీ పెళ్లిళ్ళకి పేరంటలకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏం చేయాలి, భర్త ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని చెప్పాలి. ఎందుకంటే మనకి ఎంత దెబ్బ తాకినా తలకు దెబ్బ తాకితే మాత్రం మనిషి కోమాలకు వెళ్ళిపోతారు. కాబట్టి అది ఖచ్చితంగా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయాలను తెలుసుకోండి. మరియు అలాగే బండి లైసెన్స్ ఖచ్చితంగా, డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి తెలియజెప్పండి. ఇవన్నీ మీ అందరి కోసమే, మీరందరూ బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలి, మీ కుటుంబాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇక్కడ మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తల్లులందరి విషయాలని పాటించండి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీ పిల్లల్ని బాగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన అధికారి గారికి మరియు సిబ్బందికి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, తల్లులందరికీ, విన్న తల్లిదండ్రులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎట్లుందంటే పిల్లలు కూడా ఆగమవుతారు, వాళ్ళ జీవితాలు అతలాకుతలం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. దయచేసి ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి ఎండకు పని చేయకండి, నీడ పట్టునే ఉండి పొద్దున ఏదైతే పని మనకు ఇంపార్టెంట్ పని ఉంటే పొద్దున ఖచ్చితంగా 5 గంటల నుంచి 10-11 గంటల వరకు చేసుకొని మిగిలిన టైం ఇంటికాడ ఉండి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మీ పని లోపల నిమగ్నం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ సల్ల గాని లేకపోతే షర్బత్ లాంటివి కానీ కొంచెం ఎక్కువ ద్రవపదార్థాలు ఏవైతే నీటి శాతం ఎక్కువ ఉన్న వాటిని తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అమ్మా ఇక అల్లరి చేయకండి అమ్మా. ఓ ఏనమ్మా అమ్మా ఒక్క నిమిషం అమ్మ, మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అయితే వాళ్ళు అందరూ వస్తారు. ఒక్క నిమిషం ఆగరు వస్తారు. రండి ఇక్కడ ఉండండి, కార్యక్రమంలో పాల్గొండి. మీరు దూరం ఉంటే ఎట్లా? 200 సబ్సిడీ కరెంట్ ఏదైతే 200 యూనిట్ల సబ్సిడీ కరెంట్ ఏదైతుందో మనకు ఖచ్చితంగా మనం అంతకంటే ఎక్కువ కరెంట్ వాడం. కాబట్టి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మళ్ళా దాన్ని అప్లై చేసుకొని తీసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇంకోటి 500 సిలిండర్ 500 రూపాయల సబ్సిడీతో సిలిండర్ ఇస్తుంది ప్రభుత్వం, అది కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది. ఇంకోటి ఏంటంటే వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వడ్డీ లేని రుణాలు ఉన్నాయి కాబట్టి 1,00,000 రూపాయల వరకు రుణం ఇస్తుంది. అవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో మనం అర్హత సాధించినప్పుడు, మనకు అర్హులమైనప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దాన్ని అధికారులు అడిగి ఎట్లా తీసుకోవాలి, ఏం కథ అని చెప్పి అడగకుండా అయ్యో మాకు రాలేదు